హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? హ్యాపీ సండే అందరికీ. ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఫ్రై షేర్ చేస్తున్నాను. నేనైతే ఐరన్ కడాయిలో ప్రిపేర్ చేశానండి. మీరు ఇదే ప్రొసీజర్తో నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ఐరన్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలాగ ఫ్రై ఐటమ్స్లో కరివేపాకు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి. అది వెజిటేబుల్సే కావచ్చు, నాన్ వెజే కావచ్చు, ఫ్రైలోకైనా బిర్యానీలోకైనా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి రెండు మిక్స్ అయ్యి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇలాగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను. అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ లోపు అయితే చికెన్కి కొంచెం ఉప్పు కారం పట్టించేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. మ్యారినేషన్ ఏం కాదండి, జస్ట్ మనకు ఆ ఉల్లిపాయలు మగ్గేలోపు ఇలాగా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసేసి కర్రీ అంతా కలిపేసి ఉంచాను. ఇది ఒక 1 kg వరకు ఉంటుందండి అప్రాక్స్గా. నెక్స్ట్ అయితే ఇలాగ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఫ్రై అయినా కూడా ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేసుకుంటే మీకు ఫ్రై అనేది డ్రైగా కాకుండా కొంచెం వెట్గా ఉంటుంది అన్నమాట. పొడిబారిపోకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదే స్టేజ్లో ఒక 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా పచ్చివాసన పోవాలి. నెక్స్ట్ అయితే మనం ఇందాక ఉప్పు కారం పట్టించేసి ఉంచుకున్నాం కదా చికెన్, ఇది అందులోకి వేసేసుకోవాలి. వేసేసి బాగా కలిపేసుకోవాలండి. కాసేపు అయితే హైలో పెట్టుకోవాలి, ఇందులో ఉండే రా స్మెల్ అంతా పోవడం కోసం. కాసేపు అయిన తర్వాత ఇలాగా దానిపైన మూత అయితే పెట్టేసుకొని మగ్గించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ వెయ్యం కాబట్టి ఫ్లేమ్ అనేది కర్రీ ఉండే పొజిషన్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇది హైనా లేకపోతే సిమ్మా మీడియమా అనేది చూసుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఇదే స్టేజ్లో గరం మసాలా పౌడర్ వేసాను. ఇది ఇంట్లో చేసిందే అండి. ఇది కూడా మరీ ఎక్కువేం కాదు, కొంచెమే వేసాను. ఇలాగ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు కర్రీ ఏమీ అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట, లేదంటే అడుగు పట్టేస్తుంది. కర్రీ ఉడకాలి, అట్ ద సేమ్ టైం వాటర్ కూడా పోయకూడదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మీకు యమ్మీగా వస్తుందన్నమాట కర్రీ. ఇలాగ కొద్దిగా క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుందండి. అంటే మనకి పీస్ సైజు కూడా కొంచెం రెడ్యూస్ అవుతూ వస్తుందంటే మనకి ఫ్రై అవుతుందని అర్థమైపోతుంది అన్నమాట. దానిలో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా మూత పెట్టుకుంటూ సేమ్ ప్రాసెస్లో అలాగ మగ్గించుకోవాలండి. ఈ స్టేజ్కి వచ్చేంత వరకు మీరు అలా మగ్గించుకుంటూ ఉంటే మీకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి గార్నిషింగ్ చేసేసాను అంతే. ఇంకా అదనంగా అయితే ఇందులో ఏ పౌడర్స్ ఏమి ఇంక్లూడ్ చేయలేదండి. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా గరం మసాలా పౌడర్, అంతే ఫ్లేవర్ కోసం అన్నమాట. అంతే, ఎక్స్ట్రా పౌడర్స్ అయితే ఇందులో ఏమి యూజ్ చేయలేదు. అలాగే ఆయిల్ కూడా తక్కువ కన్జంప్షన్ అవుతుందన్నమాట మనం ఐరన్ కడాయిలో చేసుకోవడం వల్ల. ఇంకా హెల్త్ పరంగా కూడా మంచిది కదా ఐరన్ అయితే. ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి కదా, ఒకసారి ఇలాగ ఐరన్ పాత్రలో కూడా ట్రై చేయండి చికెన్ ఫ్రైని. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది. నవేడేస్ జనాల్లో అయితే అవేర్నెస్ పెరిగింది కదండి, ఐరన్ పాత్రలు అనేవి బాగానే వాడుతున్నారు. ఇలా కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇదే ప్రాసెస్లో. లేదు మీరు కూడా ఇలానే చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.